So hi, this is Sai Chan. Welcome to our channel. Big Boss Season 8 Bebakka elimination today and Bebakka garu మన పక్కనే ఉన్నారు. మరి నీ వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం పక్కనే ఉన్నా నాకు తెలిసి ఎలా పక్కనే ఉన్నారు పక్కనే ఉన్నాను. ఓకే నన్ను డామినేట్ చేస్తారు అంటే మిమ్మల్ని డామినేషన్ చేసే వాళ్ళు ఎవరుంటారండి? అదే అర్థమైంది బయటకు వచ్చారు. ఓకే అక్క, ఏంటంటే నేను బిగ్ బాస్ గురించి రివ్యూ తీసుకున్నప్పుడు మీ పేరు మాట్లాడినప్పుడు ఇంకొక 2 వీక్స్ ఉంటే బాగుండు బేబక్ అన్న మాట అయితే ఆడియన్స్ నుంచి నేను విన్నా. దానికి మీరేమంటారు? కన్ఫర్మ్గా, ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే లోపల అసలు రియల్ ఆట మొదలయ్యే లోపలే ఆ ఆటలో మన అట్టుపండి అని అర్థమైంది. అందుకని బయటకు వచ్చా. ఓకే, అంటే ఏది చూసుకున్నా మనము అంటే జస్ట్ కుక్కర్ దగ్గర ఏదో ఎగ్గు దగ్గర పప్పు ఇష్యూస్, సిల్లీ ఇష్యూస్. అసలు రియల్లీ మనం పర్సనలీ అటాక్ చేసింది లేదు, మనం చేసింది లేదు. అందరికీ ఫుడ్ వండడం అనేది మహాపాపంలా తయారైంది నాకు. అది ఓకే, అంటే ఏంటంటే చూస్తున్న ఆడియన్స్కు ఉండాలన్న కంటెంట్ అంటే ఉండాల్సిన వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు కదా. బట్ బిగ్ బాస్ ఎక్కడన్నా తప్పు చేస్తుందంటారా? అంటే జెన్యూన్గా చెప్పండి. అది నేను ఏం ఆన్సర్ చేయడానికి లేదు, వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉందో. సో మేబీ నాకు లోపలికి వెళ్ళినప్పుడు అది ఒక మైండ్ గేమ్, నాకు ఎలా ఆడాలో తెలియలేదు కాబట్టి బయటకు వచ్చాను అనుకుంటున్నాను. ఓకే, అంటే మొదలు పెట్టడమే ఒక ఫైట్ పెట్టినట్టు బాడీ ఫైట్ గొడవలతో మొదలు పెట్టారు కదా బిగ్ బాస్. బట్ ఎంతో ఆశలతో వెళ్ళారు మీరు. మనమే ఎక్స్పెక్ట్ చేయం కదా ఇలా జరుగుతుంది. అంతే, కాలం కలిసి వచ్చినప్పుడు కలిసి వచ్చినప్పుడు ఇలాగే తొందరగా వచ్చేస్తా. ఎంత హాయిగా ఉందో తెలుసా, బయటకు వస్తే బాహ్య ప్రపంచంతో మీ అందరితో ఇలా కలవడం, మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో అదిగా ఉంది, ఇదిగా ఉంది. ఇంకా ముగిద్దాం. ఓకే అక్క, ఇంకొక విషయానికి వస్తే అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా తొందరగా చాలా ఫీల్ అవుతారు, ఇంటర్వ్యూస్ కూడా ఇయ్యారు. కానీ మీరు చాలా యాక్టిట్యూడ్గా ఇస్తున్నారు. బట్ ఏంటి ఇంత స్టామినా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అదే అక్కడి నుంచే వచ్చింది. నేను మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక హైపర్ యాక్టివ్ అక్కని మీకు తెలుసా లేదా? ఎందుకంటే ఏదన్నా పాజిటివ్గా తీసుకోవాలి. అవునా కాదా? వెళ్ళామా, మన మార్క్ మనం చూపించామా లేదా? 1 వీక్ అయినా 1 డే అయినా బెజవాడ బేబక్కగానే ఉంది, ఉంటుంది. మేక్ సమ్ నాయిస్. మీ ఫేవరెట్ ఎవరక్క బిగ్ బాస్ లో ప్రస్తుతం? నిజంగా చెప్తున్నా, నా ఫేవరెట్ నేనే అయ్యాను. నాకు నేనే నచ్చాను కాబట్టి బయటకు వచ్చాను. నాకు ఇంకా ఎవరు ఫేవరెట్స్ అవ్వలేదు. ఐ లవ్ మై సెల్ఫ్ మోర్. ఓకే, అండ్ మణికంఠ ఆట ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎమోషనల్గా అందరి దగ్గర అవుతున్నారు కదా. కొంచెం ఆ సింపతి గేమ్ అయితే ఆడుతున్నాడు అనిపించింది. తనైతే ఇన్నోసెంట్ అయితే కాదు, సింపతి గేమ్. ఓకే, ఓవరాల్గా బిగ్ బాస్ లో మీ విలన్ ఎవరు? సారీ, సోనియా, నిఖిల్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళే మెయిన్ విలన్ అండ్ విలనెస్ వాట్ ఎవర్. ఓవరాల్గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ మైండ్ గేమ్. బేబక్క, మీరు మీలాగా ఉన్నందుకు బయటకు వచ్చారు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, సోనియా గారికి ఆర్జీవీ సపోర్ట్ ఉంది కదా, ఒకవేళ టాప్ 5లో ఉంటే ఏంటి పరిస్థితి? ఉంటే ఉండేద్దాం, ఏం చేస్తాం ఇంకంతే. డన్. ఓకే, ఇంటికి వెళ్ళే సమయం అయింది.